అందరికీ నమస్కారం. మహాకుంభమేళ హిందువులకు మాత్రమే సొంతమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. దీని ద్వారా ప్రపంచానికి మనమేంటో చెబుతూ ఉన్నాం. మన కల్చర్ను ఇష్టపడి తెలుసుకొని ఎంతోమంది విదేశీయులు కూడా వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి. అట్ ది సేమ్ టైం ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా చేస్తున్నారు. ఇదంతా కాయిన్కి ఒక సైడ్, మరొక సైడ్ కూడా మనం మాట్లాడుకోవాలి. అందరూ మాట్లాడేస్తున్నారు ఒక వెర్షన్లో, కానీ మనం ఏవైతే విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలో వాటి గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. మహాకుంభమేళాకు సంబంధించి అమృత స్నానము చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ తప్పిస్తూ ఉన్నారు. సుమారుగా 40 కోట్ల మంది ఈ 45 రోజుల కార్యక్రమంలో విజిట్ చేసే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు భారీగా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని చేదు ఘటనలు జరిగాయి. కొంతమంది తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. మరి కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలోనే ఎన్నో రకాల అనుమానాలు తావు తీస్తూ ఉన్నాయి. అక్కడ రాజకీయాలకు కూడా ఈ కార్యక్రమం వేదికగా మారింది. కొంతమంది దుష్ట శక్తులు ఈ కార్యక్రమం ద్వారా ఏదో ఒక చెడు ఘటన జరగాలి, తద్వారా యోగి ఆదిత్యనాథ్కి బ్యాడ్ నేమ్ రావాలి, ప్రోపగండా చేసుకొని పొలిటికల్గా తమ యొక్క పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రకృతి పరమాత్మ గమనిస్తూనే ఉన్నారు. మనం ఇక్కడ కొన్ని విషయాల్ని వాస్తవంగా మాట్లాడుకుందాం. ఈ మహాకుంభమేళకు సంబంధించి అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగేటటువంటి ఈ కార్యక్రమంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం హిందువులందరికీ ఉంది. అక్కడికి చేరుకుంటున్నటువంటి భక్తులకు ఉన్నది. జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోయి రావడమే కాదు, చుట్టుపక్కల వాతావరణాన్ని సునిశితముగా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఎవడు ఏం చేస్తాడా అనే ఒక ఆలోచనతోనే అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మనం అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే, కొంతమంది అనుమానితుల్ని గమనిస్తూ ఉంటే ఈ యొక్క ఆలోచనలకు బలం చేకూరుతూ ఉంది. అఖిలేష్ యాదవ్, ఖర్గే, రాహుల్ గాంధీ ఇలా కొంతమంది రాజకీయ నాయకులు దీని కేంద్రంగా చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తూ ఉన్నారా? వాళ్ళందరూ కూడా చెబుతున్నది ఏంటి అంటే, వాళ్ళకెక్కడ హిందువుల మీద ప్రేమ అనేది లేదు. కేవలం ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయితే గనక యోగి ఆదిత్యనాథ్కి మంచి మార్కులు పడిపోతాయి కాబట్టి ఎలాగోలాగా దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా అన్నట్లుగా శంకరాచార్య పరంపరలో వస్తున్నటువంటి అవిముక్తేశ్వరానంద అనే ఒక వివాదాస్పద స్వామీజీ కూడా మాట్లాడుతూ ఉండడం, అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి వ్యతిరేకంగా. నిజంగా ఈ ఘటనలన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే చాలా భయానకమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. లక్షలాది కోట్లాది మంది వెళ్ళి వస్తూ ఉన్నారు, ఇదంతా ఒక లెక్క. కానీ దీని కేంద్రంగా విషం కక్కుతున్న వారిని కూడా మనం గమనించాలి. శత్రువులు ఎవరో తేటతెల్లమైపోతూ ఉంది. అలాగే మనలో ఉన్న క్రమశిక్షణారాహిత్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుల క్రమశిక్షణారాహిత్యం. అయితే ఈ మహత్ కార్యంలో ఆర్ఎస్ఎస్ కూడా క్రియాశీలకంగా పనిచేస్తోంది. సుమారుగా 16,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వివిధ సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలా చాలామంది చాలా సంస్థల వారు అక్కడ వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు. కోట్లాది మంది భక్తులు ఎవరైతే విజిట్ చేస్తున్నారో అక్కడికి చేరుకున్నాక మళ్ళీ తిరిగి తమ ఇళ్లకు వెళ్ళే విధంగా అక్కడ వాతావరణాన్ని పూర్తి ఆరోగ్యకరంగా ఉంచడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో విఐపి పాసెస్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్నానాలకు సంబంధించిన ఘాట్లు కానీ పర్మిషన్స్ కానీ లేవు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు వరకు 4 వీలర్స్కి ఎంట్రీ లేదు. ఎందుకంటే ఇప్పుడు తాకిడి ఎక్కువగా ఉంది. సుమారుగా 10 కోట్ల మంది ఒకే రోజున హాజరైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రయాగ్రాజ్ సిటీకి మొత్తం నలువైపులా కూడా సెక్యూరిటీని టైట్ చేశారు. కొన్ని వీడియోల సారాంశం ద్వారా తెలుస్తోంది ఏంటి అంటే, సుమారుగా 20 నుంచి 30 కిలోమీటర్ల ట్రాఫిక్. దయచేసి ఎవరూ కూడా ద్విచక్ర లేకపోతే చతుశ్చక్ర లేకపోతే బస్సు ద్వారా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించకండి. రైలు ఒక్కటే కొంచెం సులభంగా చేరుకునేటటువంటి మార్గం. ఇక విమాన ప్రయాణం అంటే మనకు తెలిసిందే, అది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇక ఫైనల్గా కొన్ని వీడియోస్ని నేను చూపిస్తూ దయచేసి ఈ విషయాన్ని కూడా గమనికలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. నేను గత వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఏమని అంటే, అక్కడ ఫేక్ బాబాలు కూడా ఉన్నారు. నాగ సాధువుల రూపంలో, ఇతర సాధువుల రూపంలో వాళ్ళక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు, అపరిశుభ్రంగా ఉన్నారు, అపరిశుభ్ర వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు అని కొంతమంది హర్ట్ అయిపోయారు. నా ఉద్దేశం ఏంటి అంటే,
కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కడు, విభూతి పూసుకున్న ప్రతి ఒక్కడు అక్కడ ఏవో దైవదూత అయిపోడు, లేకపోతే అవధూత అయిపోడు, సాధువు అయిపోడు. దయచేసి కొన్ని సందర్భాల్లో మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను. వాళ్ళు ఎంత దారుణంగా అక్కడ బిహేవ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. నాగ సాధువులు ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో తమకు తామే పిండ ప్రదానం చేసుకున్నారు. వారి యొక్క సంస్కృతి, ఆచార పరంపర చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు వస్తారు, క్రమశిక్షణతో సైలెంట్గా వారి యొక్క ఆచారాల్ని పాటించి పుణ్యస్నానాలు చేసి వెళ్ళిపోతారు. అది వేరు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ నాగ సాధుస్ చాలామంది కూడా అల్లరి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఇతగాడిని చూడండి. ఇతడు కూడా ఒక నాగ సాధువుగా అక్కడ చాలామంది మైకులు పెట్టి మరి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు కూడా. కానీ అతను వ్యవహార శైలి చూడండి. సో అక్కడ మహిళలతో కూడా అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని వినోదాత్మకంగా చిత్రీకరిస్తున్నారు తప్ప ఎవరు కూడా దాన్ని ఖండించట్లేదు, అడ్డుకట్ట వేయట్లేదు. ఎందుకు అంటే విభూతి రాసుకున్నాడు, తలబాగా పెట్టుకున్నాడు, సాధువులాగా ఉన్నాడు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా ఎలా? దొంగలు కూడా ఇలాంటి వేషధారణలో వస్తే అంతే రెస్పెక్ట్ ఇస్తామా? ఉగ్రవాదులు కూడా ఇదే వేషధారణతో వస్తే రెస్పెక్ట్ ఇస్తామా? కసబ్ని మర్చిపోయామా? తాడు కట్టుకొని వచ్చి అందరినీ కాల్చిపారేశాడు. అంటే హిందూ ముసుగులో చేస్తున్నటువంటి మోసమే కదా ఇది. ఇంకా చాలామంది ఈ మహా కుంభమేళాలో ఇటువంటి వాళ్లే కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళనే ఎక్కువగా మీడియా లేదా సోషల్ మీడియా ఫోకస్ చేస్తూ ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహా కుంభమేళా వైశిష్ట్యతని పక్కన పెట్టేసి పనికిమాలినటువంటి విషయాల మీద ఫోకస్ చేసేలా చేస్తూ ఉంది. ఇంకొన్ని వీడియోస్ చూద్దాం. సో ఇంకొక సాధువుని చూశారు కదా, అతగాడు దారిలో వెళ్తున్నటువంటి స్త్రీలతో అమర్యాదగా, పురుషులతో దాడి చేస్తూ మరి కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలా? నేను మాట్లాడింది అలాంటి వాళ్ళ గురించి. సనాతన ధర్మంలో సన్నాసులు బోలెడు మంది ఉన్నారు. ఇది కలియుగం కాబట్టి ఎప్పుడో పెద్దలే చెప్పారు, కాషాయం కట్టుకున్నంత మాత్రాన, బోడుగుండు నున్నగా చేసుకున్నంత మాత్రాన, చిన్న పిలక పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మ రక్షకులైపోరు, వాళ్ళు భక్షకులే అవుతారు. మహానుభావులు కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం పరిశీలించి పట్టుకోవాలి. వన్స్ పట్టుకున్నామా ఎప్పటికీ వదలకూడదు. పరిశీలించకుండా ఏ ఒక్కడినైనా సరే ప్రలోభపడి పట్టుకున్నామా మన జీవితమే అధపాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని చెప్పడంలో నాకు ఎలాంటి శంక లేదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక అతను చూడండి ఏం చేశాడు. चाबी ताला नहीं रखते, चाबी नहीं रखते, चाबी दे दिया गंगा माई को, गंगा माई को समर्पित. అంటే ప్రతి ఒక్కడు కూడా ఒక ప్రత్యేకతని కనబరచడం ద్వారా, విచిత్రమైనటువంటి బిహేవియరు లేదా రూపం ద్వారా జనాల్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ తన యొక్క మర్మాంగాన్ని లాక్ చేసుకొని ఆ తాళాన్ని గంగా నదిలో పడేశాడంట. ఆ మర్మాంగాన్నే భగవంతుడితో పోలుస్తూ ఉన్నాడు అక్కడ. ఆ మూర్ఖుడిని పట్టుకొని చాలామంది నమస్కారాలు చేస్తూ ఉన్నారు. అతను ఏదో ఒక పరంపరలోనో లేదా అఖాడ నుంచి వచ్చినవాడు, దయచేసి అలా మాట్లాడొద్దు, మహానుభావులు అందరూ అలాగే ఉంటారంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో బోలెడు మంది మహానుభావులు ఉంటారు. మరి కరెక్ట్గా చూడండి. సో మనం కొంచెం ఆలోచించాలి. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అలాంటి తపస్సులు, సాధకులు చాలా చాలా స్పష్టమైన క్రమశిక్షణ కలిగి ఉంటారు. వారు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి ఈ భౌతికపరమైనటువంటి విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తిని కలిగి ఉండరు. వాళ్ళు మీడియా పట్ల కూడా అస్సలు ఎలాంటి అట్రాక్షన్ని కలిగి ఉండరు. వాళ్ళు అసలు కనబడరు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎవరైతే ఈ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారో విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా, దే షుడ్ బి సస్పెక్టెడ్ అండ్ వీ నీడ్ నాట్ టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక వీడియోలో మనకేం కనిపిస్తోందంటే అక్కడికి చేరుకున్నటువంటి ఒక వ్యక్తి చిన్న వ్లాగ్ ద్వారానో లేక వీడియో ద్వారానో సందేశం ఇచ్చారు. మొత్తం కంపు కంపు చేసేస్తున్నారంట. ఆవిడే చెప్తుంది చూడండి. అక్కడికి వెళ్ళి కొంతమంది గుట్కాలు ఇలాంటివి వేసి చండాలాలన్నీ కూడా అక్కడ చేసి మలమూత్రాదులు కూడా ఇష్టం వచ్చినట్లుగా చేసి ఇన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసినప్పటికీ కూడా కావాలని కొంతమంది అలా కలుషితం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మనం గుర్తించి అటువంటి వారిని శక్తి ఉంటే మనం వాళ్ళని అడ్డుకట్ట వేయాలి, లేదంటే వాళ్ళకి దూరంగానైనా సరే ఉండి మన యొక్క ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని రావాలి. లేదు అంటే ప్రతి ఒక్క బొగడగాడిని నమ్మడం, వాడేదో ఒక మోసం చేయటం, బుక్ అయిపోవటం, ఇది మాత్రమే వస్తుంది. అది ఏ మాత్రం ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడదు. ऐसा
क्यों करते हैं? मेरे को ब्रश किए को 8 महीना हो गया। ఇతను ఏం చెప్తున్నాడు, ఇతను ఒక విచిత్రమైనటువంటి వ్యవహార శైలి. ఇతను బ్రష్ కూడా చేసుకోలేదంట, ఆత్మహీన హోగే అని చెప్తున్నాడు ఏదో గర్వంగా. ఆ రక్తం కూడా తాగుతాను, మాంసం కూడా తింటాను, గంజాయి కూడా సేవిస్తాను, ఏదో మొత్తానికి అలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమంటే సాధకులు అలాగే ఉంటారు. సాధకులు ఎందుకు అలా ఉంటారు? మనుషుల్ని బాధించే వాళ్ళలాగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తారు, లేదా రహస్యంగా వాళ్ళ యొక్క జీవనం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి సాధనలు ఎవరికి అర్థం కావు కనుక వీలైనంత గుప్తంగానే ఉంటారు. ఒకసారి ఆ పారలౌకిక తత్వాన్ని అర్థం చేసుకున్నాక, లేదా ఆ పరమాత్మ యొక్క స్థితిని అనుభవించిన తరువాత, అంతరాత్మ ప్రబోధం జరిగిన తర్వాత, ఈ లౌకిక వ్యవహారంలో లేకపోతే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ సంసార సాగరంలో ఎవరూ కూడా దూకడానికి మళ్ళీ అనుకోరు, ఇష్టపడరు. సో వాళ్ళు కనపడరు. కనపడిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఇంకొక వీడియో చూద్దాం. आके देखने वाला किसी का औकात नहीं जिसको हम खोल दे बांध दे, बार बार पेड़ मट्टी नहीं रखे जो मट्टी कोड़ के हटा दें फिर उसको लगा दें, तो थोड़ा बहुत गुरुजी कोई चांस नहीं. आप लोग जा सकते हैं. आप लोग का जो समाज ఇలా మరొక విచిత్రమైనటువంటి వేషధారణ. మనకి శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు, ఇటువంటి వేషధారణలు వేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో భక్తి కోసం ఆడే డ్రామాలే తప్ప వాళ్ళు నిజంగా ఆధ్యాత్మిక సాధకులు కాదు అని. ఇతను కూడా నెత్తి మీద ఆ గడ్డికి సంబంధించినది పెట్టుకొని వచ్చాడు. కొంతమంది అడిగారు, సో మీడియా అత్యుత్సాహంగా అందరినీ అలా అడగకూడదు, కానీ అనుమానితుల్ని మాత్రం అడగొచ్చు, ఏదో ఒకసారి తీసి చూపించండి అది ఎలా పెరిగింది. ఆయన చెప్తున్న దాని ప్రకారం సంవత్సరాల తరబడి అలా గడ్డి పెంచుకున్నాను అని చెప్తున్నాడు. అది సాధ్యమా సైంటిఫికల్లీ? అండ్ అలా ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు ప్రయాగరాజులో తాను హైలైట్ కావాలి, లేదా జనాల్ని ఆకర్షించాలి, తద్వారా ఏదో గడించాలనే ఉద్దేశంతో మోసకారి గుణముతోనే ఈ విధమైన లుక్తో ఆయన బయటకు రావడం జరిగింది. ప్రశ్నిస్తే ఆయన దుర్భాషలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సాధువులు, సంతులు వీళ్ళందరూ కూడా దుర్భాషలాడడం, కొట్టడం, గుట్కాలు నమలటం, లేదా ఇతరత్ర క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? దాన్ని పట్టుకుని ఇంటర్నేషనల్ మీడియా ఎంత బ్లేమ్ చేస్తుందో తెలుసా సనాతన ధర్మాన్ని. మన ధర్మం అంటే విచక్షణ, మన ధర్మం అంటే క్రమశిక్షణ. కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? నాన్ సెన్స్ కాదా ఇది? ఇక మరొక వీడియో కూడా మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు. పాపం ఒక పేదవాడు ఈ విధంగా చదువు రూపంలో వచ్చి ముళ్ళ మధ్యలో పడుకొని చక్కగా తన కుటుంబం కోసం అక్కడ ఒక భగవంతుడి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని కుటుంబం కోసం అడుక్కుంటున్నాడు. అంటే ఒక రకంగా మ్యాజిక్లు చేసి అడుక్కునేలాగా ఓపెన్గానే అతను అడుక్కుంటా ఉంటే, సోకాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇంటర్నెట్లో ఫేమస్ ఓవర్ నైట్ అయిపోవాలని చెప్పేసి, 2-3 ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ఆయన ప్రయాగరాజు నుంచి పారిపోయేలా చేశారు. వీళ్ళకి ఇంతకుముందు చూపించినటువంటి దొంగ సాధువులు ఉన్నారు కదా, నాగబాబాల పేరిట, ఇతరత్ర బాబాల పేరిట, వాళ్ళని అడిగే దమ్ము ఉండదు. ఎందుకంటే వాయించి పడేస్తారు. వాళ్ళది అదొక టాక్టిక్స్. అయ్యే బాబా కొట్టేశాడు, వాడి మీద కేసులు కూడా ఉండవు. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్న వాళ్ళు దాడి చేస్తే ఎలాగైతే కేసులు ఉండవు, వీళ్ళు కూడా అంతే. ఇక్కడ ఇలాంటి వాళ్ళని కాస్త మానవత్వంతో కన్సర్న్ చేయొచ్చు. ఆయన చేస్తుంది ఏంటి? నువ్వు పడుకోలేవుగా, నువ్వు ఆ ట్రిక్ చేయలేవుగా, సో ముళ్ళ మధ్యలో పడుకొని తన కుటుంబం కోసం, ఆయన అందరూ కూడా బెదిరించి బయటికి లాగితే చెప్పుకుంటాడు, నేనేదో నా కుటుంబం కోసం చేసుకుంటున్నానయ్యా అని. ఎక్కడ డ్రామాలు ఆడలేదే. కానీ మరిక మామూలుగా ఉండదు. అణిగి ఉన్నవాడి మీద ఇంకా ఎక్కిపడిపోతారు కదా జనాలు. ఆ విధంగా ఒకసారి చూడండి. ఆప్కా తరీకా గలత్ అని ఇటొక ఆవిడ అటొక ఆవిడ పెద్ద బిల్డప్ ఇచ్చేసి ఏదో పెద్ద ప్రపంచాన్ని దాన్ని ఉద్ధరించేస్తున్నట్లుగా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని బెదిరిస్తూ ఉన్నారు. ఆయన చేసింది ఏమైనా దుర్మార్గమైన పని? కానే కాదు. సో మనమందరం అలవర్చుకోవాల్సినటువంటి ఒక సునిశిత భావజాలం ఏమిటి అంటే, ఇదిగో ఈ పరిశీలనే. దొంగెవడు, దొరెవడు, స్వామి ఎవడు, సన్నాసి ఎవడు, ఇది తెలుసుకోకుండా ఎవడికి పడితే వాడికి రెస్పెక్ట్ లేకపోతే డిస్రెస్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాస్త ఈ పరిశీలనను కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే పాషండులకి లోకువైపోతాం. నోట్లో ఇంత జర్దా వేసుకొని వాడు కూడా చెప్పేస్తున్నాడు నీతులు, ఇంత ఓహో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉంటారనమాట. అలాగే నేను చేసిన పూర్వపు వీడియోల్లో ఒక సాధువు గురించి, అంటే ఫేక్ సాధువు గురించి ఇలా చేయెత్తుకున్న సాధువు అని నేను చెప్పడంతో కొంతమంది హర్ట్ అయ్యారు. నేను చెప్తే కొంచెం అబ్జర్వ్ చేసుంటాను అనే ఒక నమ్మకం కలిగిన వాళ్ళకి నా కృతజ్ఞతలు. అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళకి ఇదే వివరణ. ఎవరా స్వామి, ఎవరా సాధువు అంటే ఇతను. ఇదిగోండి, అక్కడికి వచ్చిన ఒక లోకల్ యూట్యూబర్తో బిహేవ్ చేస్తున్నటువంటి విధానం. ఇప్పుడు చెయ్యి పైకి ఉండేది కదా,
ఎన్నో సంవత్సరాల నుంచి ఉంచున్నానని చెప్పాడు కదా, సడన్గా ఇలా ఎలా అయిపోయింది? సో ఫ్లోలో తనకు తెలియకుండానే చేయి కిందకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఇంకొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇతనివి. ఆయన రాత్రిపూట మామూలుగానే చేతులు కిందకు పెట్టుకుంటాడు. సో అతను చెప్తున్నది అబద్ధం ద్వారా ఏదో ప్రత్యేకతను కనబరిచి ఆకర్షితులను చేసుకొని జనాల దగ్గర డబ్బులు దోచుకోవడం అనేది ఇలాంటి వాళ్ళ యొక్క సహజ గుణం. ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాదు. వీళ్ళందరూ కూడా సన్నాసులు. వీళ్ళకి మనకేం సంబంధం? కాబట్టి మన ధర్మానికి సంబంధించింది కానప్పుడు మనం పక్కన పారేసేయాలి. అది వేస్ట్ మెటీరియల్ అది. పైగా పోనీ ఏమన్నా రాంగ్ క్వశ్చన్ అడిగాడంటే ఆయన కూడా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. क्योंकि मुझे लगता है जो और यहाँ पर बड़े न्यूज वाले आए थे उन्होंने शायद महाराज को ट्रोल कर दिया था। धन्यवाद। मिलेंगे अगली वीडियो में से और वायरल बाबा से आप देख पाएंगे महाराज। పిచ్చ జనాలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అలా కొట్టడాన్ని కూడా మహిమగా భావిస్తూ ఉన్నారు. ఇది నిజంగా దౌర్భాగ్యకరమైనటువంటి మైండ్ సెట్. అలాంటి పిచ్చోడన్న అవ్వాలి, తేడాగాడన్న అవ్వాలి, మొత్తానికి అటు దొంగ. అలాగే చూడాలి అలాంటి వాళ్ళని. ఇది నేను చెప్పాలనుకున్నది. మొత్తం మన ఈ మహాకుంభమేళాలో అద్భుతాలు కొన్ని లక్షలు కోట్లు ఉన్నాయి, కానీ నాన్సెన్స్ కూడా రవ్వంత ఉంది. కలియుగ ప్రభావం చేత ఈ దరిద్రపు గుట్టు మీడియా చేత ఫోకస్ అంతా కూడా ఇటువంటి వాటి మీద వెళుతుంది. ఎలా? ఇదే సనాతన ధర్మం అన్నట్లుగా. కాబట్టి దాన్ని ఖండిస్తూ అటువంటి వాళ్ళని జోకర్లుగా, చీటర్లుగా, నాన్సెన్స్ అంటే సన్నాసులుగా వారిని పరిగణిస్తూ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకోకూడదు. మనం రేపొద్దున ప్రయాగరాజ్ వెళ్ళినా, మహాకుంభమేళాకి వెళ్ళినా ఇటువంటి వాళ్ళు కనిపిస్తే దూరంగా వెళ్ళిపోవడము, వాళ్ళ కనీసం నమస్కారం కూడా చేసుకోకూడదు. మన లక్ష్యం ఏమిటి అంటే అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా మునక వేసి పుణ్యస్నానం చేసుకొని రావాలి కదా. ఇంతకు మించి వేరే ఏ ఆలోచనలు చేయకూడదు. మనం పరమాత్మ యందు దృష్టి పెట్టాలి, ఇలాంటి వ్యక్తులు ఎందుకు కాదు. ఇక డాక్టర్ ప్రదీప్ వనపల్లి గారు చెబుతున్నటువంటి ఒక విషయాన్ని గమనిద్దాం. చూడండి, ఇటువైపు ప్రయాగరాజ్ వెళ్ళే దారిది, ఇదిగోండి ఇటువైపు అయోధ్య వెళ్ళే దారి. ఇటువైపు ఒక ఇంచుమించు 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అలాగే ఇటువైపు కూడా ఇంచుమించు ఒక పక్కన ఏదో లైట్ ఇప్పుడే కదులుతున్నాయి. ఇక్కడ ఒక 20 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాబట్టి ఎవరైనా సరే మహాకుంభమేళకి రావాలనుకుంటే దయచేసి బస్సుల్లో కానీ లేదంటే మీ ఓన్ వెహికల్స్ వద్దామనుకుంటే అస్సలు రాకండి. ట్రైన్ మాత్రమే ప్రిఫర్ చేయండి. జై శ్రీరామ్. అలా కొంతమంది అక్కడికి వెళ్ళినటువంటి ప్రముఖులు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బాధ్యతాపరులు విషయాల్ని చెప్తూ ఉన్నారు. అటువంటివి కూడా మనం ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళే వారికి లేదా మనం వెళ్తుంటే మనము పాటించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నేను ఆల్రెడీ మన దీంట్లో కమ్యూనిటీలో పెట్టాను. యోగి ఆదిత్యనాథ్ని డిగ్రేడ్ చేస్తూ, టార్గెట్ చేస్తూ కావాలని కొంతమంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందులో అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా కొన్ని ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. కుంభమేళాకి వెళ్ళి అఖిలేష్ యాదవ్ జిందాబాద్ ఏంటి, హరహర్ మహాదేవ్ అనాలి. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఇటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారంటే ఇటువంటి వారి వలన కూడా తొక్కిసలాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పక్కనున్న ఏ వ్యక్తిని నమ్మొద్దు. ఇలాంటి అనుమానితులు కనిపిస్తే అక్కడ ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయో వాటికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. యోగి ఆదిత్యనాథ్ గారిని యూపీ ముఖ్యమంత్రిగా మాత్రమే మనం ఆ ఘటనకి బాధ్యులుగా చెప్పడం జరిగింది. కొంతమంది దానికి కూడా హర్ట్ అయిపోయారు. ఒక ముఖ్యమంత్రికి బాగా చేస్తే క్రెడిట్ ఎంత వస్తుందో, పొరపాటు జరిగితే ఆ యొక్క రిమార్క్ కూడా వస్తుంది. ఆ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమంది హర్ట్ ఏమంటున్నారంటే, మీకు ఇక్కడ డబ్బులు పంపించం మీ ఛానల్కి, ఇన్నాళ్ళు పంపి తప్పు చేశాను. యోగి మహారాజ్ని ఎవరన్నారు? యోగి ఆదిత్యనాథ్ గురించి ఎన్ని వీడియోలు చేస్తున్నామో మన ఛానల్ని విజిట్ చేస్తే తెలుస్తుంది. సో ఇలా అప్పటికప్పుడు మనసు మారిపోయేవాళ్ళు, అప్పటికప్పుడు ఏదేదో పూర్తి స్థాయి వ్యక్తి ఆరాధనలకు గురైపోయి ఏది పడితే అది మాట్లాడడం కాదు. కాస్త ఆలోచించి రెస్పాండ్ అయితే మంచిదని నా యొక్క రిక్వెస్ట్. ఆ తర్వాత మీ ఇష్టం. దీంతో పాటుగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ దుష్టశక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి పార్టీ కార్యకర్తల రూపంలోనే కాదు, కొంతమంది అన్యమతస్థులు కూడా హిందూ సాధువుల్లాగా వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ప్రయాగరాజ్కు వెళ్ళిరండి. అలాగే దానికి సంబంధించిన వార్తలను కూడా పరిశీలించండి. ఇది నా రిక్వెస్ట్. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.